రాజశేఖర రెడ్డి హయాంలో జలయజ్ఞం ప్రాజెక్టుల కాంట్రాక్టర్ల నుంచి భారీగా ముడుపులు దండుకున్నారన్న మాట బాగా ప్రచారంలోకి వచ్చింది. కేవలం ముడుపుల కోసమే కొన్ని ప్రాజెక్టులు రూపకల్పన చేశారన్న మాట కూడా వినపడింది ఆనాడు. ఇప్పుడు ఆ రాజశేఖర రెడ్డి కుమార్తె నోటి నుంచే పొరపాటునో గ్రహపాటునో కమిషన్ల మాట బయటకు వచ్చింది. మీడియా సమావేశంలో మేఘా కృష్ణారెడ్డిపై ధ్వజమెత్తిన షర్మిల ఆయనకు జగన్ కట్టబెట్టిన ప్రాజెక్టుల సంగతి మాత్రం ప్రస్తావించలేదు. అసలు ఆంధ్ర సంగతులే అక్కడ ప్రస్తావనకు రాలేదు. కానీ ఆమె ప్రత్యేకంగా అనకపోయినా ఆమె నోటి వెంట వచ్చిన ఒక కాంట్రాక్టర్కే పనులు, ఒక కాంట్రాక్టర్ నుంచి కమిషన్లు అన్న మాట తెలంగాణ ముఖ్యమంత్రి గుర్తించినప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఎలా వర్తించకుండా ఉంటుంది? షర్మిల తెలంగాణలో ఎక్కడికి వెళ్ళినా తన తండ్రి పేరు చెప్పి మద్దతు కోరుతున్నారు. మళ్ళీ రాజన్న రాజ్యం తెస్తారని అంటున్నారు. ఆమె మాటలు వింటుంటే రాజశేఖర రెడ్డి పదవీకాలం అదేదో స్వర్ణయుగం అన్నట్లు ఉంటుంది. ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్ తన తండ్రి నామజపం చేస్తూనే ఉంటారు.